జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు కుంభకోణాలు ఉండి కేసులకు వెళ్తుంటే వాళ్ళు అంత డిఫెండ్ చేసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ ఉంటాడా పాలిటిక్స్ లో? సినిమాకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మనకి డిఫెండ్ చేసుకోవడానికి దమ్ము లేదు మనకి. వాళ్ళు అన్ని తప్పులు చేసి వాళ్ళని డిఫెండ్ చేసుకునే వ్యవస్థ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు నా చుట్టుపక్కల చేరిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ప్రశ్న నాకేస్తాను, నాకు ఏం చెప్పుకోవాలో తెలియదు. అరే నేను మీ అందరి కోసం నేను పోరాటం చేస్తాను, నా కోసం కనీసం గొంతు కూడా ఎత్తలేను మీరు అనిపిస్తున్నారు. ఎందుకు మీద పడరు మీరు? ఏం వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకోవట్లా? సిమెంట్ వ్యాపారాలు చేసుకోవట్లా? భారతీయ సిమెంట్స్ లేవా వీళ్ళకి? జగతి పబ్లికేషన్, సాక్షి పేపర్ లేవా వీళ్ళకి? కాంట్రాక్ట్ లేవా? పాల పరిశ్రమలు లేవా ఒక్కొక్కరికి? ఎంతమందికి ఒక్క ఎమ్మెల్యే కూడా పరిశ్రమలు లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు ఎవరున్నారు? అసలు వీళ్ళందరూ కూర్చోబెట్టి పూర్తి రాజకీయాలు చేస్తారు. అందరూ పూర్తి రాజకీయాలు చేసే వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నాకు పూర్తి రాజకీయాలు చేయాలని ఉంది, కానీ నేను ఇలాగా గడ్డి తినలేను. ఒకటే చెప్పండి, పవన్ కళ్యాణ్కి 100 కోట్లు సంపాదించాలి అంటే సినిమాలు చేస్తే 100 కోట్లు వస్తాయి. చెప్పండి వాళ్ళకి బలంగా. కానీ వేరే నాయకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి ఎవరైనా సరే, తెలియదు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇంకెవరైనా సరే మన ప్రత్యర్థులు డబ్బులు సంపాదించాలి అంటే వాళ్ళు 1000 కోట్ల కంపెనీలకి సంతకాలు పెట్టాలి. ఎమ్మెల్యేలుగా అయ్యో, ఎంపీలుగా అయ్యో, మంత్రులుగా అయ్యో. పవన్ కళ్యాణ్కి అలాంటి కర్మ లేదు. మీరు వెళ్ళి సంతకాలు పెడితే మేము సినిమా చేస్తామంటే వాళ్ళ పని వ్యాపారాలు చేసుకోవాలి. ఆ వ్యాపారాలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవకతవకలు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అవన్నీ. దాని మీద నుంచి వచ్చిన డబ్బుతోటి మనల్ని వెటకారం చేస్తా ఉంటే మనం భరిస్తా ఎందుకు ఉండాలి? ఎదురు తిరగండి, మాట్లాడండి, చెప్పండి. ఒకటే, మీరందరూ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు అవి మానేసి అర్హత విమర్శించే ప్రతి ఒక్కరికి బలంగా మాట్లాడండి. నేను ఒకటే చెప్తాను, విమర్శించే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి, వాళ్ళకి ఏ వ్యాపారంలో తీయండి, దాన్ని కౌంటర్ చేయండి.